మేడుపండు చూడ మేలిమయుండు పొట్ట విప్పి చూడ పురుగులుండు. ఇగో ఇట్లనే ఉన్నది ఏపీల కూటమి పాలన కూడా. సీఎం దగ్గర నుంచి డిప్యూటీ సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు మీడియా ముంగటికి వచ్చి అది చేసినాం, ఇది చేసినాం, ఇది చేస్తాం, అది చేస్తామని డప్పులు కొడుతున్నారు తప్పితే జనాలను అయితే పట్టించుకుంటనే లేరు. వాళ్ళకు పావల పని చేసి పెడతలేరు. ఒకసారి ఇటు చూడుర్రి ఈ అమ్మలక్కల పరిస్థితి ఎట్లున్నదో. వారం రోజుల నుంచి ఒక్క బిందె నీళ్ళు వస్తలేవు, ఒక్క బోరు పోస్తలేదు. ఏడికెంచి తెచ్చుకోవాలి, ఎట్లా తాగాలి, ఎట్లా బతకాలి, మా ఓట్లు వేసుకున్నారు కానీ మాకు బుక్కె నీళ్ళు ఇయ్యరా అని సచివాలయానికి బిందెలు పట్టుకొని వచ్చి ధర్నా చేసిండ్రు. విజయనగరం జిల్లా రేగిడి మండలం సరసానపల్లి ఊర్లో ఇగో ఈ అమ్మలక్కలు. పాపం చూడండి బిందెలు పట్టుకొని ఎంత ఇబ్బంది పడుతున్నారో. చెప్పవ్వా, ఎన్ని రోజులాయే నీళ్లు రాక? నీళ్ళు లేవు. మేము సచివాలయంకి వచ్చి 3 సార్లు కంప్లీట్ ఇచ్చాం. 3 సార్లు కూడా బాగా చేస్తాం అన్నారు. మా ముసలిదారులు మాకు నీళ్ళు లేవు. వారం రోజులు అయ్యింది. అయ్యా ముఖ్యమంత్రి చంద్రబాబు గారు, విజయనగరం జిల్లా మంత్రులు కన్లారా చూసి చెవులారా ఇన్నారా? నీళ్లు లేక తిప్పల పడుతున్న ఈ అమ్మలక్కల బాధ. వారం 10 రోజుల నుంచి సచివాలయానికి వచ్చి తిరిగిపోతుంటే ఆఫీసర్లు ఏం పని చేస్తున్నారు, లీడర్లు ఏం పని చేస్తున్నారు సారు? జనాలకు మంచి నీళ్ళు ఇచ్చే పని కంటే ఇంకా గొప్ప పనులు ఏం చేస్తున్నారు అయ్యా? ఎండాకాలం రాకముందే జనాలకు ఇంతగానం తిప్పలవుతున్నదంటే రాను రాను ఇంకెన్ని తిప్పలు వస్తాయో, ఇలా నీళ్ళ కష్టాలు ఎట్లా తీరుతాయో పోండి.